హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరికీ పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరామ తండ్రి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి. ఇక్కడైతే రేణిగుంటలో శ్రీరాముల వారి టెంపుల్ ఫ్రెండ్స్. ఇదైతే నేను రేణిగుంటకు వచ్చిన మొదట్లో చాలా చిన్న గుడిగా ఉండేది. ఇప్పుడు దీన్ని బాగా ఇంప్రూవ్ చేశారు, పెద్దగా తయారైంది. ఈరోజు వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్. స్వామివారు చాలా బాగా ఉన్నారు. ఇది చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు తీసిన వీడియో ఫ్రెండ్స్. చాలా బాగుంది. అందరూ రేణిగుంటలో ముఖ్యమైన వాళ్ళందరూ కలిసి చందాలు వేసుకుని వాళ్ళ శక్తి అనుసారంగా చందాలు వేసుకొని ఈ టెంపుల్ని ఇంప్రూవ్ చేశారు. చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఈ గుడికి వెళ్ళి వచ్చినప్పుడు ఇక్కడ దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి విజిట్ చేయండి. శ్రీరాముల వారి టెంపుల్ ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే స్వామివారిని దర్శించుకున్నాము. ఇక్కడ చూడండి, కరుణాకరాచారి 20,000 2,000 ఉంది, 2,000 ఉంది కదా. ఇదైతే మా వారు ఇచ్చిన డొనేషన్ను. నా పేరు లేదే అని వెతుకుతూ ఉన్నారు మా వారు. నేను చూసి చెప్పాను, ఇదిగోండి స్వామివారు ఉన్నారు కదా. చాలా అందంగా నలుపు ప్రతిమలో ఉన్నా సరే చాలా ప్రశాంతంగా శుభ ఆశీస్సులు మనందరికీ అందిస్తున్నట్లు చాలా ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఒక 5 నిమిషాలు యోగం చేశాను. అంటే భగవంతుణ్ణి స్మృతి చేస్తూ అందరూ బాగుండాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరూ అనారోగ్యాల నుండి దూరం కావాలని కొద్దిసేపు యోగం చేశాను. ఇదైతే ఊంజల సేవకు ఉపయోగిస్తున్నారు కదా, అది కూడా మా వారే తయారు చేసి ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. స్వామివారు వీడియో తీసుకుంటాను స్వామి అంటే తీసుకోమ్మా అన్నారు. అయితే దగ్గరగా వద్దమ్మా అన్నారు, అందుకని దూరంగా ఉండి తీశాను ఫ్రెండ్స్. ఇక్కడైతే కింద కూర్చోలేక ఈ చైర్లో కూర్చొని కొద్దిసేపు ప్రశాంతంగా గడిపేసి వచ్చాను. ఇక్కడైతే దోసకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దోసకాయ అంటేనే అనేక రకాలుగా వాడుకోవచ్చు కదా మనం కూరలలో. ఇది ఊరగాయ కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఒకసారి ఊరగాయ చేశాను, కానీ ఇది ఒక లైట్ స్మెల్ వస్తుంది కదా, అందుకని మా వాళ్ళకి నచ్చలేదు. నేనైతే సూపర్గా లాగించేసాను ఉన్నన్ని రోజులు. సీజన్లో సంతల్లో, రేణిగుంట సంతలో తక్కువగా ఇస్తారు ఫ్రెండ్స్, అప్పుడు ఎక్కువ తెచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదులేండి. అలాంటప్పుడు నేను ఊరగాయ వేసి అప్పుడప్పుడు చేసి నిలవ పచ్చడిలాగా చేసుకొని తింటూ ఉంటాను. రైసుల్లోకి అన్నిటికీ కూడా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిదే కదా ఫ్రెండ్స్. ఇదైతే పక్కా బ్రాహ్మణ్ వంటకం. నేను ఒకసారి కూడా చెప్పినట్టున్నాను, నేను చిన్నప్పుడు బ్రాహ్మణుల ఇంట్లో ఈ దోసకాయ పప్పు చేస్తే ఇష్టంగా తినేదాన్ని. వాళ్ళ పిల్లలతో కూడా కలిసి భోంచేసేదాన్ని నేను. ఇక్కడైతే చెక్కు తీసుకుని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కందిపప్పు కడిగి పెట్టుకొని 2 టమోటాలు వేసాను. ఇందులో ఎండుమిర్చి పొడికి బదులుగా పచ్చిమిర్చి వేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు, అంతే ఫ్రెండ్స్. కొద్దిగా ధనియాల పొడి వేశాను. ఇవన్నీ సరిపడినన్ని నీళ్లు వేసి ఒక 2-3 వెయిట్లు రానిచ్చేసామంటే వెయిట్ పోయిన తర్వాత మెదుపుకొని పోపు పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. ఇక్కడైతే పన్నీరు రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. పన్నీర్ కుర్మా చేస్తే తినట్లేదు ఇంట్లో వాళ్ళు. ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసి మసాలాలన్నీ వేసి కలిపి పెట్టి కొంచెం మ్యాగ్నేట్ చేసి దాని తర్వాత డీప్ ఫ్రై చేస్తే ఇష్టంగా తింటున్నారు. ఇందులోకి కార్న్ఫ్లవరు, నేను వేసిన దినుసులు చెప్తున్నాను. కార్న్ఫ్లవర్ కొద్దిగా, పసుపు, కారము, సాల్టు, కొద్దిగా గరం మసాలా పౌడరు. ఇదిగోండి గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. కొద్దిగానే వేసాను, అది ఎక్కువ పడుతున్నట్టు అనిపిస్తోంది కదా. ఇదిగోండి కార్న్ఫ్లవర్ వేసాను, కొద్దిగా శనగపిండి వేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ సరిపడినంతగా వేసుకొని కలిపి పెట్టేసుకున్నామంటే ఒక అరగంట గంట ఫ్రిడ్జ్లో ఉంచి తీసి డీప్ ఫ్రై చేసామంటే మసాలాలు బాగా పట్టి ఉంటాయి. ఇదిగోండి ఇలా కలిపి పెట్టేస్తున్నాను. కలిపిన తర్వాత ఇలాగ తయారైంది. దీన్ని మూత పెట్టేసి దాని తర్వాత డీప్ ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఓపిక లేక అలా పెట్టేశాను. దోసకాయ పప్పు, అప్పడాలు వేపేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ సమయానికి ఏది ఈజీగా అనిపిస్తే అది ఈజీగా చేసేస్తుంటాను ఒక్కొక్కసారి. ఇది నిన్నటి వ్లాగు. లైవ్ నిన్న లేట్ అయింది ఫ్రెండ్స్, అందుకని కొంచెం లేట్ అయిన కారణంగా ఫ్రైకి బదులుగా అప్పడాలు వేపేశాను. అయినా గట్టి పప్పులో కానీ దోసకాయ పప్పులో కానీ అప్పడాలు సూపర్గా ఉంటాయి కదా. ఇక్కడ పోపుకు రెడీ చేస్తున్నాను. ఆయిల్ వేసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర,
దాని తర్వాత ఇంగు వేశాను. కొత్తిమీరకు వేయలేదు. ఎందుకంటే దోసకాయ పప్పు కొంచెం అదొకలాంటి స్మెల్ వస్తుందనుకున్నాం కదా! ఇంక కొత్తిమీర వేస్తే తినరు ఇంట్లో వాళ్ళు. అందుకని కరివేపాకు వేసేసాను. ఇదిగోండి మెదుపుకునేసి పప్పు ఇలాగ పోపు వేసేసుకొని మూత పెట్టేసుకున్నామనుకోండి, సూపర్ టేస్ట్‌గా తయారవుతుంది. ఇది చల్లారేసరికి మనకు గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో మీకొక డౌట్ రావచ్చు, ఉల్లి, వెల్లుల్లి వేయలేదు కదమ్మా అని. చాలామంది తినరు కదా! నేనైతే పక్కా తినను. వాళ్ళకి తెలియకుండా ఇలాగ చేసి పెట్టేస్తున్నాను. ఇదిగోండి సూపర్ టేస్టు వడియాలు, రైసు, దోసకాయ పప్పు. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.